ఇండియా కూటమి నేతలు జైలుకెళ్తున్నారని విమర్శించారు బీజేపీ నేతలు. రిజర్వేషన్స్ పై అమిత్ షా మాటలను ఫేక్ వీడియోలతో వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సమగ్రతను కోరే ఒకే ఒక్క పార్టీ బీజేపీ అన్నారు కమలం నేతలు. ప్రధాని మోదీ సెక్యులర్ నేత అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. దేశ సమగ్రతను కోరే ఒకే ఒక్క పార్టీ బీజేపీ అని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అన్ని స్కామ్లు విధ్వంసాలేనన్నారు నడ్డా. భద్రాద్రి కొత్తగూడెంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్రా వినోద్ తరపున బహిరంగ సభలో పాల్గొన్నారు నడ్డా. జమ్మూ కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపిన సమర్థవంతమైన లీడర్ మోదీ అని తెలిపారు నడ్డా. ये बड़ी बड़ी बातें करने के लिए आ रहे हैं। आप बताइए, लालू के पार्टी ने चारा घोटाला किया, अखिलेश की पार्टी ने घोटाला किया, ममता की पार्टी ने घोटाला किया, हमारे डीएमके की पार्टी ने घोटाला किया, हमारे बीआरएस, केसीआर, केटीआर, कविता, इन्होंने भी शराब का घोटाला किया। ये सब लोग घोटालेबाज है, सब लोग घोटालेबाज। బీజేపీ గెలిస్తే తమ ప్రధాని అభ్యర్థి మోదీనేనని చెప్తున్నామని, ఇండియా కూటమిలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరని ప్రశ్నించారు జేపీ నడ్డా. ఇండియా కూటమిలోని నేతలంతా జైలుకు వెళ్తున్నారని విమర్శించారు. మహబూబాబాద్ సభలో మాట్లాడారు నడ్డా. ఇండియా కూటమి నేతలంతా జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన వాళ్లేనన్నారు. రిజర్వేషన్లపై అమిత్ షా మాటలను ఫేక్ వీడియోలతో వక్రీకరిస్తున్నారని ఆరోపించారు నడ్డా. मित्रों, ये सब घमंडिया अलायंस के लोग वो हैं जो सत्ता हथियाने के लिए लगे हैं, लेकिन आपकी सेवा के लिए नहीं लगे हैं। इनको सेवा से कोई लेना देना नहीं है। मोदी जी कहते हैं भ्रष्टाचार हटाओ, ये कहते हैं भ्रष्टाचारियों को बचाओ। ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందన్నారు రాష్ట్ర మాజీ గవర్నర్ బీజేపీ నేత తమిళసై. ఎమర్జెన్సీని విధించి వేధించిందన్నారు. అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడమేంటని నిలదీశారు. బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు తమిళసై. రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగుతాయని, తప్పుడు ప్రచారం నమ్మొద్దన్నారు. No right for freedom for writing, no freedom of thought, no freedom of speak. They are talking about killing democracy. So they have set an example how they crushed the democracy. పాలమూరులో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. మోదీ చరిష్మా, కేంద్రం అమలు చేస్తున్న పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు డీకే అరుణ. రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి డబ్బులు పంచి గెలవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టన్నా డీకే అరుణ మనం ఓడియాలి, డబ్బులు పెట్టి గెలవాలి, రేపు పైరవీలు చేసుకొని పైసలు సంపాదించాలి, పాలమూరు జిల్లాకు ఏం జరగొద్దు అనేటటువంటి దీంట్లో కల్వకుర్తికి వలస వచ్చిన వాళ్ళు ఈడ పాలమూరు బిడ్డలను మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. రిజర్వేషన్ల రద్దుపై ఆ రెండు పార్టీలు ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోతారనే భయంతోనే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు సంజయ్. తెలంగాణ పేదోడు బతుకులు బర్బాద్ అనే బీదోడు ఇంకా బీదోడుగా మారాడు. నీలాంటి వ్యక్తులు కోటీశ్వరు ఎట్లని చెప్పి వాళ్ళ ఎంతమంది దళితులకు నువ్వు ఇచ్చినావు, 3 ఎకరాలు ఇచ్చినావు, ఎంతమంది ఇంటికో ఉద్యోగం ఇస్తారు, ఎంతమందికి ఇచ్చినావు, ఎంతమంది రైతులకు రుణమాఫీ చేస్తావు, ఎన్ని పోడు మూడు పట్టాలు ఎంతమందికి ఇచ్చినావు చెప్పు. అంతమంది నీ ఆస్తి పాస్తులు ఎంత, ఇప్పుడు నీ ఆస్తి పాస్తులు తీస్తానే తీస్తాను, ఏమేమి చేస్తావు అన్ని తీస్తున్నా, ఎక్కడెక్కడ పెట్టుబడి తీస్తా కూడా తీస్తాను ప్లాన్ చేస్తాను. గల్ఫ్ కార్మికుల గోసలకు కాంగ్రెసే కారణమన్నారు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. 45 ఏండ్లలో జగిత్యాలకు జీవన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలన్నారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం తుంగురు గ్రామంలో కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు అరవింద్. చక్కెర ఫ్యాక్టరీ మూతపడడానికి జీవన్ రెడ్డి కారణమని విమర్శించారు. ఎన్నడూ పనిచేసింది లేదు, ఇక్కడ ఉపాధి లేకనే అందరూ అటువైండ్రు. ఇక్కడ ఉపాధిని కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు ఏలిన పార్టీ ఇక్కడ ఉపాధి కల్పించక ఈ ఫ్యాక్టరీలన్నీ బంద్ పెట్టించి అందరూ గల్ఫ్కు పోయినరు. వాళ్ళు గల్ఫ్ గోసకి కారణమే కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత కేసీఆర్. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో రోడ్ షో నిర్వహించారు జేపీ నడ్డా. అటు హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించారు పార్టీ ముఖ్య నేతలు. అగ్రనేతల పర్యటనలు, బహిరంగ సభల ఏర్పాట్లపై నేతలు చర్చించారు.